మరణాత దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రోమాపత్రిక 13వ అధ్యాయము మొదటి నుండి ఒక వచనము చదువుకుందాము. ప్రతివాడును పై అధికారులకు లోబడవలెను, యాలయనగా దేవుని వలన కలిగి తప్ప మరి అధికారము లేదు. ఉన్న అధికారము దేవుని వలన నియమింపబడి ఉన్నది. ఇది ఆ దేవుని పిల్లారా, అధికారం అనేది దేవుడు ఇస్తేనే కానీ ఏ అధికారమైనా ఉన్న అధికారం లేదు. అధికారులు ముందుగా దేవుడు పైలోకంలో నిర్ణయిస్తాడు. ఆ తదుపరి ఈ లోకములో వారు నిర్మించబడతారు. ఫస్ట్ ఇశ్రాయేలుకు ఒక అధికారి కావాల్సి వచ్చింది. ఎవరినైతే ఎన్నుకోవాలని చూసి మోషే ఐగుప్తు దేశం నుండి వెళ్ళిపోయినప్పుడు మళ్ళా మిద్యాను దేశంలో ఉన్నప్పుడు మోషేని ఎన్నుకున్నాడు దేవుడు. మోషే అన్నాడు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, బాగా మాట్లాడగలిగిన వారు ఉన్నారు, వాళ్ళు పంపించని చెప్పేసి అన్నాడు. కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి నిన్నే పంపుతానని చెప్పి మోషేను ఐగుప్తు దేశానికి పంపించాడు. కాబట్టి ఉద్దానుగా మోషేకి అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ లోకంలో కావాలనుకున్న అధికారం ఇవ్వబడదు. కానీ మోషే వద్దన్న దేవుడు మోషేని పంపించాడు. ఆ లక్షలాది మంది ప్రజలను వారి యొక్క దాసత్వము నుండి విడిపించాడు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో అధికారానికి చాలామంది ప్రయాసపడుతున్నారు. ఈ రాష్ట్రానికి లేకపోతే ఈ దేశానికి కావలసిన అధికారిని ముందుగానే దేవుడు నిర్మించుంటాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారి యూదులైన వారు అంటారు, నీకు ఈ అధికారము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు అని చెప్పేసి అంటారు. నాకు పైనుండి ఇవ్వబడితేనే కానీ ఏ అధికారం లేదంటాడు ప్రభు. అలాగే ప్రభు దగ్గర ముద్రించబడి దేవుని దగ్గర ముద్రించబడి ఆయన ఈ లోకానికి వచ్చి అధికారపూర్వకంగా బోధించాడు, అధికారపూర్వకంగా కార్యాలు చేశాడు. కాబట్టి దేశమా సంఘమా, రేపు జరగబోయే ఎలక్షన్లో ముందుగానే దేవుడు నిర్ణయించుంటాడు. అయినప్పటికీ మనం మొరపెట్టాలి. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు మమ్మల్ని విడిపించే ఒక అధికారి కావాలని మొరపెట్టారు. ఆ తదుపరి దేవుడు వారి యొక్క మొరలు ఎన్నో సంవత్సరాల తర్వాత మరి దేవుడికి వారు మొరలిని వారి మూలుగులు విని ఐగుప్తు దేశంలో ఉన్నట్టు వారి దాసత్వం నుండి విడిపించారు. కనుక మన దేశం చాలా దాసత్వంలో ఉంది. మనుషులు చంపేస్తున్నారు, మందిరాలు తగలబెడుతూ ఉన్నారు, దైవజనులు హింసిస్తూ ఉన్నారు. అనేక రీతిలుగా ఐగుప్తులో జరిగినట్టుగా రేపు దినమందు జరుగుతున్నాయి. కనుక ఈ ఒక్క దాసత్వము నుండి లేకపోతే ఈ ఒక్క హింస నుండి విడిపించగలిగిన వాడు దేవుని యొక్క నిర్ణయంలో ఉంటాడు. కనుక సంఘము, దైవజనులు అందరూ కూడా ఆ అధికారి ఎవరని మనం ప్రార్థించాలి. వారు ప్రార్థించారు. వారు ప్రార్థించిన రీతిగా దేవుడు వారి వద్దకు పంపించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. అక్కడ గొప్ప అధికారిగా నిర్మించాడు. వాళ్ళ చేతిలో నుండి విడిపించాడు. కనుక నేటి కాలమందు ఏ ప్రభుత్వమైనా ఈ ఒక్క ఏ అధికారైనా దేవుడు నిర్మిస్తాడు. అయితే కొంతమంది మరి చెడ్డ రాజులు కూడా వచ్చారు. సౌలు తన చూపులోనే దావీదుని ఇసుక చూపు చూశాడు. అంటే తన చూపులోనే చెడ్డ ఉంది, తన అధికారంలో కూడా చెడ్డ ఉంది. కనుక అలాంటి అధికారులు తొలగించి దావీదుని అధికారిగా నిర్మించాడు. కనుక దేవుడు చెడ్డ అధికారులను ఎప్పటికైనా తొలగిస్తాడు. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు వారిని సద్వినియోగం చేసుకోకపోతే అధికారాన్ని తొలగించి మంచివారిని నిలబెడుతూ ఉంటాడు. కనుక దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే దావీదు అధికారంలోకి వచ్చాడు. దావీదు అంటాడు, నన్ను ఎక్కలేని ఎత్తైన స్థలం మీద దేవుడు ఎక్కించాడు. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లో దేవుడు మనకి ఒక అధికారిని నిర్మించాడు. అధికారిని రేపు బయలుపరచనే ఉన్నాడు. కాబట్టి మనం అందరము ఇశ్రాయేలు వలె ప్రార్థన చేద్దాం. మనకు తగినటువంటి అధికారిని దేవుడు పంపిస్తున్నాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును
విడిపించిన రీతిని బట్టి ఈ భయంకరమైన హింస, భయంకరమైన ఒక ఉగ్రత నుండి తప్పించే అధికారం దేవుడు మనకు నిర్మించి అలాంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు, వందనాలు.